నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. అసలు ఉద్యానవన పంటలు అంటే ఏంటి, అసలు ఏవేవి ఉద్యాన పంటల కిందికి వస్తాయి, ఈ ఉద్యానవన పంటల్లో అధిక దిగుబడి పొందడం కోసం ఏ నెలలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుంది, అసలు ఉద్యానవన శాఖకు సంబంధించి అధిక దిగుబడి పొందాలంటే రైతు మిత్రులు ఏం చేయాలి, ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు బి బాబు గారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. సార్ నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ మేడం. సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ ఉద్యానవన అంటే పంటలకు సంబంధించి అంటే దాని ఉపోద్ఘాతం అంటారా, ఒకసారి దాని గురించి ఇంట్రడక్షన్ ఒకసారి ఇస్తారా సార్? మంచి ప్రశ్న వేశారు మేడం. అసలు వ్యవసాయం అంటే ఏంది? వ్యయం అంటే ఖర్చు, అంటే బిజినెస్గా చేయాలి. వ్యవసాయం అనేది బిజినెస్గా చేస్తేనే దాన్ని వ్యవసాయం అంటారు. వెనకట భూమి సాయిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్, అంటే సేంద్రియపు పదార్థాలు మళ్ళీ రాళ్ళు రప్పలు వాటరు కలిగి ఉన్నదాన్నే భూమి అంటాము. మరి వెనకట రైతు అనుభవాలతో కార్తెలు పెట్టారు. అశ్విని కార్తె, భరణి కార్తె, రోహిణి కార్తె, మృగశిర కార్తె, అశ్లేష కార్తె, విశాఖ కార్తె, స్వాతి కార్తె, ఈ 15 కార్తెలు ఉండటం వల్ల మనకు ఈ ఇంగ్లీష్ నెలలు రాకముందు రైతుల అనుభవాలతో ఈ కార్తెలు పెట్టి వ్యవసాయం చేసేటోళ్ళు. మరి అశ్విని కార్తెలో పంట వేస్తే అడుగు నీళ్లు కూడా కదలవు, అడుగు నీళ్లు కూడా పారదు. ఎందుకంటే ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయ్యింది. మన తెలుగు సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఉగాదికి స్టార్ట్ అవుతుంది. ఉగాదిలో ఏప్రిల్లో మనకు వర్షాలు పడ్డా కూడా అది అశ్విని అంటే పేరులోనే ఉంది అశ్విని, అడుగు కూడా దాటదు నీళ్లు. మరి అలాంటి వ్యవసాయాన్ని మన వాళ్ళు అనుభవంతో పెట్టి దాన్ని కొంతకాలం మార్చారు. అంటే ఖరీఫ్, రబీ, సమ్మర్. ఖరీఫ్ అంటే ఎప్పటి నుంచి? జూన్ టు సెప్టెంబర్. తర్వాత రబీ అంటే ఎప్పుడు? అక్టోబర్ నుంచి మన జనవరి. మన సమ్మర్ అంటే ఫిబ్రవరి మన మే వరకు. ఈ 4 సీజన్లు ముడిపడి ఉన్నాయి, ఈ 3 సీజన్లు ముడిపడి ఉన్నాయి. మరి వర్షపాతం అంటాము. వర్షపాతం ఎక్కడి నుంచి వస్తుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్స్, అంటే కేరళలో స్టార్ట్ అయ్యి బంగాళాఖాతంలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వర్షాలు రావటం. అంటే 80% వర్షము మన ఖరీఫ్ కాలంలోనే వస్తుంది. ఎప్పుడు? జూన్ నుంచి సెప్టెంబర్ లోపలే వస్తుంది. తర్వాత వచ్చే వర్షాలు అడపదడప ఆకాల వర్షాలు వస్తాయి. ఈ వర్షాల మీదనే మనం ఆధారపడి పంటలు వేసుకోవాలి. ఈ పంటలు వేసుకోవటం అంటే ఏంటి? మరి వ్యవసాయం అంటున్నాము. మరి చేయవలసిన పనులు ఏంటి? సాయాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, సాయాన్ని సోయింగ్ చేసుకోవాలి, వేసిన పంటని మనము కాపాడుకోవాలి. మరి ఎప్పుడు వేయాలి, ఎందుకు వేయాలి, ఎందుకు చేయాలి, ఈ నెలలు ఎందుకు పెట్టారు, ఈ కాలమానము ఎలా తిరుగుతున్నదో ఆ కాలమానాన్ని రోజులను బట్టి నెలల వారీగా పెట్టారు. మరి ఖరీఫ్ అంటే ఏంది? జూన్లో నారు పోసుకోవాలి, జూలైలో నారు వేసుకోవాలి, మనం టమాటా నారు వేసుకోవాలి, దాని తర్వాత పంటని కాపాడుకోవాలి. అందుకే దీనిని రబీ సీజన్ అన్నారు. మరి రబీ సీజన్లో వేయటం అంటే ఏమనుకుంటాం? జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దాకా వేస్తుంటామా? సెప్టెంబర్ దాకా వేసేదాన్ని ఏమంటాం? లేట్ ఖరీఫ్ అంటాం. ఆగస్టులో వేసేదాన్ని ఏమంటాము? మిడిల్ ఖరీఫ్ అంటాం. అశ్లేష కార్తె ఉంది, అశ్లేష కార్తె ఆగస్టులో వస్తుంది. ఆగస్టు దాకా నువ్వు నారు నాటితే పొలం ఏం పండుద్ది? ఏడ పండుద్ది? లేట్గా దాని బలమైన పీరియడ్ పోయినాక ఏడ పండుద్ది అది. అందుకే మనము జూలై కల్లా నాటు అనేది కంప్లీట్, మ్యాక్సిమం ఆగస్టు 15. ఇది వ్యవసాయ పంటల్లో ఉన్న ప్రాముఖ్యత. తదుపరి మీరు వ్యవసాయము అన్నారు. మరి వ్యవసాయము లాభసాటిగా చేయాలి. వెనకట ఏం చేసేటోళ్ళు? 4-5 పంటలు కార్తెల ప్రకారం 4-5 పంటలు వేసుకునేటోడు. మనం ఒక పంట మీద ఆధారపడుతున్నాం. బిజినెస్ అంటే ఏంటి? కిరాణా షాపులో 20-30 సామాన్లు తెచ్చుకొని బిజినెస్ చేసి లాభం పొందుతాడు. మనం ఏంది? మోనోక్రాప్, ఒక పంట పెట్టి లాభం రావాలంటే ఎట్లా? ఒక 10 ఎకరాలు ఉందనుకో, ఒక 2 ఎకరాలు కూరగాయలు వేయాలి, ఒక 2 ఎకరాలు వరి వేయాలి. అందుకే వెనకట ఏముండేది? మెట్ట సేద్యం ఉండేది, అంటే బావులు ఉండేవి. వంపులు అంటే పల్లం ఉండేవి. పల్లంలో 2 ఎకరాలు పొలం చేసేది, మెట్టలో ఏరుశనగ వేసుకునేది, కందులు వేసుకునేది, రాగులు వేసుకునేది, సద్దలు వేసుకునేది, అట్లా పండేది. దట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ క్రాపింగ్, దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. ఆ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఉన్నప్పుడు లాభదాయకం ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం?
సింగిల్ క్రాప్ ఒకటే క్రాప్ వేసి లాభం లేదంటే ఎట్లా లాభం వస్తుంది? ఓకే. వ్యాపారం వ్యవసాయము వ్యవసాయము వ్యవయము పెడితేనే ఖర్చు పెడితేనే వ్యవసాయం అవుతుంది. ఓకే. మరి ఆ వ్యవసాయము 4-5 రకాల పంటలు పెడితేనే కదా లాభం వచ్చేది. కోట్లో నువ్వు ఒకటే ఇప్పుడు ఫెర్టిలైజర్ షాప్ ఉంది, ఒకే డిఏపి అమ్మితే లాభం వస్తుందా? యూరియా పెట్టాలి, పొటాష్ పెట్టాలి, డిఏపి పెట్టాలి, భాస్వరం పెట్టాలి, పురుగు మందులు అన్ని పెట్టాలి, అయితేనే కదా లాభం. మరి ఇది అది ఒకటేగా అనుబంధంలో తేడా ఉందా? మరి ఇది ఎందుకు మీరు నెలల వారీగా సార్ ఇది నెలల వారీగా సాగు చేయాలంటే అవును నెలల వారీగా సాగు చేయాలి. నాటేస్తాం, గింజలు తీసుకుపోయి నారు పోస్తాం, నారు పోసి నాటేస్తాం, నాటేసిన తర్వాత రక్షణ చేయాలి, కోత చేయాలి, కోత చేసినాక అమ్మాలి. మరి ఇవన్నీ కావాలంటే పీరియడ్ కావాలిగా. ఓకే. ఒక పురుగు పుట్టి ఆ పురుగు కాలం కంప్లీట్ కావాలంటే 40 రోజులు పడుతుంది. ఓకే. ఆ పురుగు ఎప్పుడు మన గుడ్ల నుంచి లార్వాకు వస్తుంది, లార్వా నుంచి పీపాకు వస్తుంది, పీపా నుంచి అడల్ట్కి వస్తుంది. మరి గుడ్డు దశలో 15 రోజులు ఉంటుంది. గుడ్డు దశ లార్వాలో వచ్చినప్పుడు అధికంగా నష్టం కల్పిస్తుంది. లార్వా అంటే బాగా తినే స్టేజ్, నష్టం చేసే స్టేజ్. దాని తర్వాత పీపాలో ఏముండదు, లోపల పురుగు దాక్కుని ఉంటుంది. తర్వాత అడల్ట్ అంటే బటర్ఫ్లై పోతుంది, అక్కడక్కడ కాటేస్తుంది, ఒక రంధ్రాలు వేసి వెళ్ళిపోద్ది. మరి దీనికి కూడా ఒక కాలమానము, ఒక వ్యవసాయము, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే మనం ముందుకు పోతాం. లేకుంటే నెల వారీగా మనం చేయాల్సిన పనులు చేయకుండా మాకు దిగుబడి రాలే, మాకు పంట లాభం రాలే, మరి లాభ నష్టాలు ఎప్పుడు చూస్తావు? ఎవరైనా వ్యాపారం చేసేటప్పుడు లాభ నష్టాలు వాడు ఏప్రిల్ మొదలుపెట్టి మార్చి 31 వరకు బిజినెస్ చేసి లాభ నష్టాలు. మనం ఒక పంటలోనే 4 నెలల్లోనే లాభ నష్టాలు చూస్తే ఎట్లా లాభ నష్టాలు ఉంటాయి? 3 సీజన్లు పెట్టుకొని సీజన్కి లాభ నష్టాలు పెడితే చూస్తే కుదురుతుందా? మరి మనకు త్రైమాసిక పరీక్షలు ఉంటాయి, హాఫ్ ఇయర్లీ పరీక్షలు ఉంటాయి, ఫైనల్ పరీక్షలో నువ్వు పాస్ అయినా లేదా అనేది తెలుస్తుంది. కానీ నీకు ఇక్కడే ప్రతి దాంట్లో త్రైమాసిక పరీక్షలు, అర్ధ సంవత్సర పరీక్షలు వీటిలో కూడా మనం చేసుకుంటామా? మీరు ఏమంటారు? మీరు ఖచ్చితంగా మీరు చెప్పేది 100% నిజం సార్. నిజం లేకపోతే నిజం లేదని చెప్పండి. తప్పకుండా. రైతు మిత్రులారా, బాబు సార్ చెప్పేది వింటున్నారు కదా మీరు. అంటే ఉద్యానవన పంటలకు సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఏంటంటే నెలల ప్రకారం చేయాలి, ఏ నెలలో చేయాల్సిన పని ఆ నెలలో చేయాలన్నారు కదా. నాకు ఒకసారి చెప్తారా సార్, జనవరి నుంచి డిసెంబర్ వరకు అవి ఎలా చేయాలి? మీరు అగ్రికల్చర్ కాలం అనేది చెప్తున్నాం మేడం. జూన్ నుంచి మే వరకు, జూన్ లో స్టార్ట్ అయింది. ఇక్కడ జూన్ లో ఏం పంటలు వేయాలి? వర్షాకాలం. జూన్ లో ఏంది? అధిక దిగుబడి వస్తుంది, అధిక వర్షపాతం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో వేయాల్సిన పంటలు ఏంటి? మామిడి వేయాలి, దాని ఇది పెరీనియల్ అంటే 30 సంవత్సరాల క్రాప్. దాన్ని ప్రతిసారి మనం చాకిరి చేయాల్సిందే, అప్పుడు పంట ఇస్తుంది. అట్లాగే మన ఇది ఉంది, ఏది? అరటి బైయాన్యువల్ 2 సంవత్సరాలు వస్తుంది, దానికి పని చేయాల్సిందే. అట్లాగే పపాయ అది బైయాన్యువల్, కాబట్టి దానికి పని చేయాల్సిందే. యాన్యువల్స్ అంటే సంవత్సరానికి ఒకసారి సీజనల్ పండే వాటికి ఏం చేయాలి? టమాటా ఉంది, నారు పోయాలి, నారు పోసి జూలైలో నారు నాటుకోవాలి. నాటుకున్న నారుకి 40 రోజులకు కాతకు వస్తుంది, పాత తీసుకోవాలి. అయితే ఈ నారు మంచిగా పెంచాలి. నారు మంచిగా ఉంటేనే పంట మంచిగా వస్తుంది. పంట మంచిగా వచ్చినాక దాన్ని నాటిందా నెల 15 రోజులకి పురుగులు వస్తాయి. పురుగులు అనేది సహజం. ఇప్పుడు ఎర్లీ బ్లైట్ అని, లేట్ బ్లైట్ అని, పౌడర్ మిల్డ్ అని వస్తుంది. వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడు వాతావరణంలో మార్పు ఉన్నప్పుడు, వాతావరణంలో తేమ తడిగా ఉన్నప్పుడు ఈ బూడిద తెగుళ్ళు అనేది వస్తాయి. ఇదే కామన్. ఇది నేను చెప్పింది. పూలైనా కూరగాయలైనా పసుపు ఎప్పుడు నాటుకుంటాం? జూన్లో నాటుకుంటాం. మిరప ఎప్పుడు నాటుకుంటాం? ఆగస్టులో నాటుకుంటాం. జూలైలో నారు పోసి ఆగస్టులో నాటుకుంటాం. మిరప ఎప్పుడు దాకా వస్తుంది? మార్చి దాకా వస్తుంది. పసుపు జనవరిలో వస్తుంది. తీసుకొని పెట్టుకోవటం, అమ్ముకోవటం. అట్లాగే అల్లం ఎప్పుడు వేస్తాం? చలికాలంలో వేస్తాం. అది పంటలు కాలాలు ఎందుకు చెప్పారు? ఖరీఫ్లో కూరగాయలు కొన్ని నాటుకునే ఉన్నాయి. తర్వాత కొన్ని కూరగాయలు టెంపరేట్ ఉన్నాయి. టెంపరేట్ అంటే క్యాబేజీ చలికాలం కావాలి, కాలీఫ్లవర్ చలికాలం కావాలి. అట్లాగే ఉల్లి, దానికి రబే మంచిది. అయితే అట్లాగే వేరుశనగ, దానికి రబే మంచిది. ఎందుకంటే ఆలుగడ్డ కూడా రబీలోనే వేయాలి. రబీ ఎప్పుడు సార్ అని కూడా అడగొచ్చు, అక్టోబర్లో వేయాలి. కొంత నవంబర్లో వేసుకుంటారు, కొంత డిసెంబర్లో వేసుకుంటారు.
ఇది మనం రబ్బీలో వేయాల్సిన పంట. అంటే మళ్ళీ ఎండాకాలం ఎట్లా సార్ అని అడగచ్చు. ఎండాకాలం ఏం చేయాలి? జనవరిలో నారు పోసుకోవాలి, ఫిబ్రవరిలో వేసుకోవాలి టమాటా. కొద్ది ముదురాకులు తీగ జాతి ఆకులు, బీర, సొర, కాకర, అట్లాగే మనం బెండ అవి వేసుకుంటే ఏంటంటే బాష్పోచ్చకం ఉంటుంది. ఏది మన ఎవాపరేషన్. పెద్ద ఆకులు కాబట్టి ఎవాపరేషన్ ఎక్కువైనా తట్టుకుంటాయి. సన్న ఆకులు ఉంది టమాటాను మీరు జనవరిలో వేసుకుంటే కొద్దిగా ఎండాకాలం వచ్చేసరికి ముదురుతుంది కాబట్టి తట్టుకుంటుంది. సన్న ఆకుల్లో ఎవాపరేషన్ తొందరగా అవుతాయి. ఆవిరి ఉంటుంది కదా, ఎండకు ఎవాపరేషన్ వడలిపోతుంటాయి కదా. వంకాయ తట్టుకుంటుంది, వంకాయ ఆకులు వెడల్పుకుంటాయి, తట్టుకుంటుంది. ఆ విధంగా ఆలోచించి వేసుకోవాల్సిందే కానీ ఎట్లా పడితే అట్లా వేస్తామంటే పంటలు ఎట్లా పండుతాయి? నిజంగా మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. ఎందుకంటే ఏ నెలలో ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన పూర్వీకులు ఎలా చేశారో అలా ఆ పద్ధతులు మనం పాటించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకొకటి నేను మామిడి గురించి అడుగుతాను. ముందు మనం జనవరి మాసం తీసుకున్నాం అనుకోండి. మామిడి విషయంలో జనవరి మాసంలో అది పూతకే వస్తుంది మేడం. మీరు నాటే కానుంచి మాట్లాడాలి. జనవరి మాసంలో ఏముంటది? అది మొగ్గ దశలో ఉంటది. మొగ్గ దశలో ఉన్నప్పుడు మనం ఇక్కడ బహార్ ట్రీట్మెంట్ చేస్తాము. ఇప్పుడు సెప్టెంబర్లో మామిడి ఏం చేస్తాము? మనం కాయలని జూన్ 15 కల్లా తెంపేస్తాము. తెంపేసినాక రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చినాక కత్తిరింపులు ఇవ్వాలి. ఎందుకు కత్తిరింపులు? మొండాలు ఉంటాయి, అవి మోసే బరువే మోస్తుంది. ఎక్కువ బరువు మోసే కాయలు ఎడ కాస్తాయి. అవి మొత్తం పీల కొమ్మలు ఉంటాయి, అడ్డదిడ్డ కొమ్మలు ఉంటాయి, సెంటర్ కొమ్మలు ఉంటాయి, సూర్యరశ్మి తగలదు, కాయలు కాయదు. అవి కత్తిరింపులు చేస్తే నీకు 80% రోగాలు రావు. కత్తిరింపులు చేయకపోతే ఏముంది? అంతా జనం ఒక దగ్గర ఉంటే కలరా వస్తుంది, అంతా నీళ్లు మురికి నీళ్ళు ఒక దగ్గర ఉంటే డెంగ్యూ వస్తుంది. అట్లాగే ఇది కూడా దాని గాలి ఆడేటట్టు చేయాలి. అది చెట్టు కూడా కాయ కాయాలని ఉంటుంది. కానీ ఈ పీల కొమ్మలు, వీక్ కొమ్మలు ఇవన్నీ కత్తిరించాలి. ఈ మాను మీద ఉన్న కొమ్మలు అన్ని తీసేస్తే అక్కడ క్యాలిఫర్స్ అంటాం, ఈ మానుకు వచ్చి కాయలు కాలుతాయి. అవి లోపల కాయలు కాస్తే గాలికి రాలిపోవు. మనోళ్ళు లోపల చిక్క తీయరుగా, చిక్క తీయరు కాబట్టి బయట ఏదైతే సూర్యరశ్మి అవి కాస్తాయి, గాలి వస్తుంది, రాలిపోతుంది. మనం కటింగ్ ఎందుకు చేయించుకుంటాం? చుండ్రు ఎక్కువ ఉందనే కదా. అట్లాగే అది కూడా ప్రతి పంటకు ఏ టైంలో ఏం చేయాలో మనము ఇప్పుడు యాంత్రాక్నోజ్ వస్తుంది, మన గాల్స్ వస్తుంది, మన జల్లెడ పురుగు వస్తుంది. ఇదే ఇవన్నీ దానికి సరైన గాలి ఆడకపోతే అన్ని వస్తాయి. అది ఏంది ఆ టైంలో చేయాలి. ఎలా చేయాలి సార్? ఒకసారి మామిడి పంటకు సంబంధించి చెప్పండి. ఇప్పుడు మామిడి ఉంది, మీరు కత్తిరింపులు చేస్తారు. జూలై దాకా చేయాలి, జూలై 31 దాకా చేయాలి. జూన్ 15 నుంచి మొదలు పెట్టాలి. కత్తిరింపులు చేసిన కొత్త కొమ్మలు వస్తాయి. ఆ కత్తిరింపులు చేసిన దాన్ని బోర్డో పేస్ట్ పోయాలి. మైలెత్తుతాము, మన కాపర్ సల్ఫేట్ పోసి బోర్డో పేస్ట్ పోయాలి. పోసినాక కొత్త కొమ్మలు వస్తాయి. ఆ కొత్త కొమ్మలకే కాత కాస్తుంది. కొత్త కొమ్మలు వచ్చినప్పుడు పురుగు వస్తుంది కదా, దానికి స్ప్రేయింగ్స్ చేయాలి. నీమాయిలు కొట్టుకున్నాం అనుకో, ఎగ్గునే లేనింగ్ చేయదు కాదు, వేరే పురుగులు వస్తాయి. ఇప్పుడు యాంత్రాక్నోజ్ వచ్చింది, మచ్చలు. ఆ మచ్చలు వచ్చిన దాన్ని ఏం చేస్తాము? కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ, లేకుంటే బావిస్టిన్ కానీ, లేకుంటే మన కార్బెండజం కానీ, ఈ కలిపి పురుగు మందులు వాడవచ్చు, స్ప్రే చేయవచ్చు. కానీ ఎర్లీగా స్ప్రే చేయాలి, ముదిరినాక రాదు, పోదు. ఏదైనా అంతే. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అది గ్రహించి స్ప్రే చేసుకోవాల్సింది. స్ప్రే చేశారు, అది అప్పటికి మీకు సెప్టెంబర్, అక్టోబర్ వచ్చింది, కొత్త కొమ్మలు వచ్చింది. నవంబర్లో ఏం చేస్తావు? మొగ్గలు ఇచ్చుకుంటాయి. మరి మనకు ఎక్కువ పూలు రావాలి కదా, ఎక్కువ కాత రావాలి కదా, మొగ్గ పగలాలి కదా, హీట్ కావాలిగా. మల్టీకే అని ఉంటుంది, పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు 1 లీటర్ నీళ్ళు కలిపి స్ప్రే చేయాలి. అట్లాగే మీరు జనవరిలో ఒకసారి స్ప్రే చేస్తే అప్పుడు మొగ్గ ఇచ్చుకొని, ఈ స్ప్రే చేయడం వల్ల ఆడపూలు కూడా ఎక్కువ వస్తాయి. ఆడపూలు ఎక్కువ రావడం వల్ల మనకు ఫిబ్రవరిలో చిన్న గచ్చకాయ సైజు వస్తుంది. గచ్చకాయ ఇప్పుడు మనదేమో తేలికపాటి భూములు, కొద్ది పల్చగా ఇరిగేషన్ ఇవ్వాలి. వెనకట ఏం చేశారు? నీళ్లు కట్టవద్దు, పూలు ఉన్నప్పుడు నీళ్లు కట్టవద్దు అని చెప్పారు. నల్లరేగడి భూములు కాబట్టి నీళ్లు కట్టవద్దు అన్నారు. ఇప్పుడు తేలికపాటి దుబ్బ, చిలక నొప్పలు, మన ఇసుక నేలలు కాబట్టి నీళ్లు ఆరిపోతాయి. ఆరిపోతే పూలు కూడా వడలిపోతాయి, ఆకులు కూడా వడలిపోతాయి.
వాటికి న్యూట్రియంట్స్ అందవు కదా, కాబట్టి తేలికపాటి నీళ్ళు ఇరిగేషన్ ఇవ్వాలి. ఓకే. తర్వాత మనం కాయలు తెంపుతాం అనగా ఒక 30 రోజుల ముందే నీళ్లు ఆపేయాలి, కట్టడం అనేది ఆపేయాలి. తర్వాత ఈ పండుగ వస్తుంది, దానికి ఎర్రలు పండుగ, దాన్నే మనం ఫ్రూట్ ఫ్లై అంటాము. ఆ పండుగ రాకుండా మనకు ఎర్రలు పెట్టాలి. ఏంది మలాతియాను బెల్లం పెట్టేసి అక్కడక్కడ ఎర్రల ప్లేట్ పెడితే ఆ స్మెల్కి వచ్చి అది పడి దాంట్లో చచ్చిపోతుంది. లైట్ ట్రాప్స్ పెడతారు కొంతమంది, లైట్ ట్రాప్స్ పెట్టినా అక్కడికి వచ్చి అది అట్రాక్ట్ అయ్యి ఆ పండుగ అట్రాక్ట్ అయ్యి చనిపోతుంది. పండుగ ఉంటే మన దానికి మన మామిడికాయలకు అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ కొనరు, వేపర్ హీట్ ట్రీట్మెంట్ చేయాలి. హీట్ ట్రీట్మెంట్ ఉంటే లోపల ఉన్న పురుగు చచ్చిపోతుంది అని చెప్పేసి వాళ్ళు కొనరు. వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. వాళ్ళు టెస్ట్ చేసుకుని ఒక కంపెనీ ఒక టీం ఉంటుంది. మనం మ్యాంగో కొనాలంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు తీసుకుని దిగుమతి చేసుకునే దేశం అమెరికా వాళ్ళు ఇక్కడ వచ్చి ఇరాడియేషన్ ట్రీట్మెంట్ చేసి దాన్ని టెస్ట్ తీసుకున్నాకనే వాళ్ళు ఎస్ అన్నాకనే మనం ఎక్స్పోర్ట్ పంపాలి, పంపేది లేదు. ఇది అంటే మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి సార్. మాక్సిమం అంటే మామిడి తోట అంటే సాగు చేసే తప్పులు అంటే మామిడి తోటకు సంబంధించి రైతు మిత్రులు చేసే తప్పులు ఏమంటారు? ఎక్కడ ఎక్కువగా మిస్టేక్? కత్తిరింపులు చేయట్లేదా? తర్వాత ఇంటర్ కల్టివేషన్ చేయట్లే, దున్నాలుగా దున్ని కొద్దిగా పడ్డ వర్షం భూమిలో ఇంకుద్దిగా. మనకు ఇప్పుడు జూన్లో కటింగ్ అయినాక మనకు ఆగస్టులో దున్నేసి మంచిగా ఎరువులు వేసుకొని, ఎరువులు 10 ఏళ్ళ చెట్టు ఉందనుకో 1 కేజీ యూరియా, ఒక 2 కేజీల భాస్వరం, 1 కేజీ పొటాష్ వేయాలి. 1 కేజీ యూరియా అంటే 46% ఉంటుంది, అంటే 2 కేజీలు దానికి 1600 గ్రాములు వేయాలి, కేజీన్నర వేయాలి అట్లా. అది కూడా పాదు తవ్వి పాదు దగ్గర కాకుండా కొద్ది దూరంలో వేయాలి, ఒక 2 అడుగుల దూరంలో వేయాలి, చెట్టుకు 2 అడుగుల దూరం. పీచు ఏరే వ్యవస్థ ఉంటుంది చూడు, అదైతే మంచిగా తీసుకుంటుంది. మనం పళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకసారి నిమ్మ గురించి చెప్తారా సార్? నిమ్మ కూడా అంతే కదా, నిమ్మకు ఎండాకాలము మల్చింగ్ చేయాలి. నిమ్మ సంవత్సరం మొత్తం కాస్తుంటది కాబట్టి నిమ్మలో ప్రాబ్లం లేదు. ఎండు కొమ్మలు కత్తిరించాలి, దాంట్లో బ్యాక్టీరియల్ స్పాట్ ఎక్కువ వస్తుంది. దానికి ఏం చేస్తాం, స్ట్రెప్టోసైక్లిన్ ప్లస్ మన సిఓసి ఉంటుంది కదా, మన సిఓసి కాపర్ ఆక్సిక్లోరైడ్, అదేమో లీటర్కు 3 grams. ఇది 1 ml for 6 liters or 10 liters of water. 6 grams పాకెట్స్ దొరుకుతాయి. అది 6 grams into 10 liters 60 liters అనుకో. ఇది 60 into 3 180 grams. 180 grams ఏమో అది మన సిఓసి, ఇదేమో 60 గ్రాములు 60 లీటర్లు కలపాలి. సూక్ష్మ పోషక లోపాలు నీకు జనవరి ఫిబ్రవరిలో వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఈ వర్షాలు పడి దాంట్లో న్యూట్రియంట్స్ కింద మన వర్షాకాలంలో లీచింగ్ అయిపోతాయి. లీచింగ్ అంటే వేర్లలో ఉన్న న్యూట్రియంట్స్ అందుబాటులో ఉండాలనే న్యూట్రియంట్స్ లీచింగ్ అయిపోతాయి. తర్వాత ఈ భాస్వరం అధికంగా ఉండటంలో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ కూడా దొరకనియదు. తర్వాత కాల్షియం ఎక్సెస్ ఉంటే అది కూడా ఇన్హిబిట్ చేస్తుంది, అది కూడా ఏర్లకు అందనియదు. ఆ లోపాలు ఉంటాయి కాబట్టి సూక్ష్మ పోషకాలది ఒకటి మిక్చర్ ఫార్ములా 4 కానీ వీటిని తీసుకొని 2 సార్లు స్ప్రే చేయాలి. బోరాను 1 గ్రాము, తర్వాత జింక్ సల్ఫేట్ 2 grams, మెగ్నీషియం సల్ఫేట్ 1 గ్రాము, అట్లాగే మ్యాగ్నీషియం సల్ఫేట్ 1 గ్రాము. ఇలా ఇదంతా తీసుకొని 1 లీటర్ నీళ్ళలో కలిపేసి అట్లా స్ప్రే చేయాలి. దానికి సూక్ష్మ పోషక లోపము నివారించడానికి ఉండే మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. ఫస్ట్ వాటి ఏమో మెయిన్ న్యూట్రియంట్స్ ఏంది ఎన్పికే. సెకండరీ న్యూట్రియంట్స్ ఏంది కాల్షియం, సల్ఫరు, మెగ్నీషియం. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ ఏంది జింకు, మన మెగ్నీషియము, బోరాను, కాపర్ సల్ఫేటు, ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్. ఇప్పుడు అరటి సాగు చేస్తున్నటువంటి రైతులు మన దగ్గర చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ అరటి సాగుకు సంబంధించి నెలల వైజ్గా చూసుకుంటే అంటే ఎప్పుడు మనము పెడతాము అండ్ ఏ నెలలో ఏ కార్యక్రమాలు చేపట్టాలంటే? అరటి మే నుంచి మొదలు పెడతారు, జూన్లో నుంచి మొదలు పెడతాడు. మీకు 7, 8, 9 నెలలు కాత వస్తుంది. కాబట్టి అరటి బోదెలు చేసుకోవాల్సిందే. అది 1.8 into 1.8 స్పేసింగ్ అంటే 2 into 2 మీటర్లో వేస్తారు.
అరటి, కొంతమంది పిలకలు వేసుకుంటారు, కొంతమంది టిష్యూ కల్చర్ వేసుకుంటారు. కానీ దానికి కొన్ని న్యూట్రియంట్స్ అవసరం, స్ప్రే చేయటం అవసరం, నీళ్లు కట్టడం అవసరమే. అరటికి సపోర్ట్ ఇవ్వాలి, గాలికి పడిపోకుండా మన ఎదురుతో కానీ దేంతో కానీ సపోర్ట్ ఇవ్వాలి. పెద్దగా ఏముండదు. పనామా విల్ట్ అని ఉంటుంది, బ్యాక్టీరియల్ బ్లైట్ అని ఉంటుంది, లీఫ్ బ్లాచింగ్ అని ఉంటుంది. వాటికి నివారణకు ఉన్నాయి. అది పెద్ద ఇదిగా. కాకపోతే మన వాళ్ళంతా కెమికల్ ఫెర్టిలైజర్, కెమికల్ స్ప్రేయింగ్సే వాడుతున్నారు. కెమికల్ స్ప్రేయింగ్స్ వాడకముందు వేప కషాయము, ఈ మెకానికల్ కంట్రోలు, మన కల్చరల్ కంట్రోల్ అవి వాడాలి. మెయిన్ ఈ బయాలజికల్ కంట్రోల్, బవేరియా బ్యాసియానా అని, ఇప్పుడు ట్రైకోడర్మా అని ఇవన్నీ వచ్చినాయి కదా, అవి స్ప్రే చేయాలి. ఎందుకంటే కెమికల్ వాడాల్సింది ఏంటంటే ఒక 50% వాడాలి. కానీ కెమికలే ఎక్కువైపోతుంది, ఆర్గానిక్ తక్కువ అయిపోతుంది. ఈ అరటి పండు సాగులో కెమికల్ ఎక్కువ వాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఏముంటది, అంతా కుళ్ళిపోతాయి. కెమికల్ ఏముంటది, ఇప్పుడు మనం టాబ్లెట్స్ తీసుకుంటాం, ఆ పూటకే సప్లిమెంటరీ కదా. టాబ్లెట్స్ ఇచ్చేది పర్మనెంట్ క్యూర్ కోసం కాదుగా, మీకు కూడా తెలుసు కదా. టాబ్లెట్స్ ఇచ్చేది సప్లిమెంటరీ కోసమా, క్యూర్ కోసమా? సప్లిమెంటరీ కోసం. ఇది కూడా అంతే. ఆ కాసేపు తగ్గటానికి ఇట్ ఈస్ పెస్ట్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఏ పెస్ట్ కంట్రోల్. పెస్ట్ కంట్రోల్ ఒకసారి కంట్రోల్ అయితే మళ్ళీ రాకుండా ఉండకూడదని ఏం లేదు. ఇట్ ఈస్ ఏ పెస్ట్ మేనేజ్మెంట్. పెస్ట్ కంట్రోల్ ఎక్కడ ఉండదు. వచ్చిన త్రిప్స్ అదే మళ్ళీ వస్తుంటది కదా. మరి మీరు పెస్ట్ కంట్రోల్ అనుకుంటే మళ్ళీ రాకూడదుగా. మీకు కూడా వ్యవసాయం ఉందో లేదో తెలియదు, చూడలేదేమో. బాబు గారు చెప్పేది వింటున్నారు కదా. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఉద్యానవన పంటల సాగుకు సంబంధించి, లేదా ఏ నెలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, సార్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మనం ఇప్పుడు బొప్పాయి పంట గురించి తెలుసుకుందాం. సార్, బొప్పాయి పంట గురించి చెప్తారా? అంటే బొప్పాయి కూడా అంతేనమ్మా, అది బై యాన్యువల్. అది 2 సంవత్సరాలు కాత ఇస్తుంది. మనోళ్ళు 1 సంవత్సరం కాదా తీసుకుంటారు. ఆ బొప్పాయి నారు పోస్తారు. నారు పోసి ఒక 1 నెల 2 నెలల నారుని మెయిన్ ఫీల్డ్ లో నాటుకుంటారు. కొంతమంది 600 మొక్కలు వేసుకుంటారు, కొంతమంది 700 మొక్కలు వేసుకుంటారు. ఆ 10 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. బొప్పాయి మంచిగా వస్తుంది, గెల వస్తుంది. దాంట్లో వైరస్ ప్రాబ్లం ఉంటుంది. అందుకే మొక్కలు తీసుకునేటప్పుడే మనము వైరస్ ప్రాబ్లం ఉన్న మొక్కలు తీసుకోవద్దు. ఏదైతే ఈ ఆకుపచ్చ, మన పసుపచ్చ ఆకులు కనబడే మొక్కలు తీసుకోవద్దు. బాగా యూరియా బాగా స్ప్రే చేస్తారు. యూరియా స్ప్రే చేయడం వల్ల ఆకులు పచ్చగా ఉంటాయి. ఆ యూరియా కొద్దిగా తక్కువ వాడాలి. అది బ్యాలెన్స్ న్యూట్రియంట్ చేయాలి. కాబట్టి అప్పుడు అది బాగుంటుంది. బొప్పాయి లాభదాయకమే అమ్మా. ఎకరానికి నీకు ఈజీగా 40 నుంచి 50 టన్నులు వస్తుంది. అవునా? దిగుబడి తగ్గడానికి ప్రధానంగా రైతులు చేస్తున్న ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు, లేదా వాళ్ళు చేస్తున్న తప్పులు? దిగుబడి తగ్గట్లేదు, ఏం తప్పులు అంతా పెద్దగా ఏం లేదు. చిన్న చిన్న ఎర్రర్స్, గ్యాప్స్. ఆ గ్యాప్స్ ఏంటంటే మనం టయానికి పాటించకపోవటము. మనకు ఎకనామిక్ థ్రెషోల్డ్ అంటే మనకు ఆర్థికంగా నష్టపడుతుంది అంటేనే పురుగు మందులు వాడాలి. అదర్వైజ్ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పక్కోళ్ళు కొడుతురని మనం మందులు కొట్టడం అంత అవసరం లేదు. అది మన మెయిన్ వేప కషాయం. ఇప్పుడు వేప కషాయం కానీ, పిఎస్బి కానీ, ఇప్పుడు వచ్చినాయి బవేరియా బ్యాసియానా కానీ. పిఎస్బి అంటే ఫాస్ఫరస్ సాల్యుబురిన్ బ్యాక్టీరియా. అసలు ఫాస్ఫరస్ సాల్యుబురిన్ బ్యాక్టీరియా ఎందుకు వచ్చింది? అది రావడానికి కారణం ఏంటి? భూమిలో ఆల్రెడీ ఎక్సెస్ ఫాస్ఫరస్ ఉంది, భాస్వరం ఉంది. ఆ భాస్వరం ఆకుల మన ఏర్లకు అందుబాటులో లేదు, ఎందుకంటే గడ్డగట్టిపోయింది. ఈ పిఎస్బి అనేది మనం వాడితే నీళ్ళలో పోసి అక్కడ పోస్తే ఆ ఉన్న భాస్వరం, భూమిలో ఉన్న భాస్వరం వాడుకలో వచ్చి ఏర్లకు అందుబాటులో ఉంటుందని మనం కట్ట వేయాల్సిన డిఏపి 2 కట్టలు వేసిర్రు. అందుకే ఎక్కువ ఎక్సెస్ భాస్వరం ఉంది భూమిలో. కాబట్టి వాడాల్సినంతే వాడాలి, ఎక్కువ వాడుతున్నారు. రికమెండేషన్ కంటే ఎక్కువ వాడకూడదు. రికమెండెడ్ ప్రాక్టీసెస్, ఫాలోడ్ ప్రాక్టీసెస్. రికమెండ్ ఎంత ఉందో అంత వాడితే బాగుంటుంది. అనవసరంగా ఎక్కువ వాడేసి భూమిలో అధిక భాస్వరం ఉండటం వల్ల అది ఏర్లకు అందుబాటులో ఉండట్లే, అది గడ్డగట్టి ఉంటుంది భూమిలో. మళ్ళీ దానికి కరిగించి ఏర్లకు అందించడానికేమో పిఎస్బి తయారు చేసినాం, ఫాస్ఫో సాల్యుబుల్ బ్యాక్టీరియా అని.
ఎస్. అట్లాగే సపోటా గురించి చెప్తారా? సపోటా అది పెరీనియల్ క్రాపే కదా, దానికి దిగుబడి ఇప్పుడు మన మే నుంచి స్టార్ట్ అయ్యిద్ది. సపోటాలు వస్తుంటాయి కదా, ఏప్రిల్ మేలో వస్తాయి. అది కూడా అంతే, మనం మామిడికి చేసిన ఇదే, కానీ దాంట్లో ఒక లీఫ్ ఫైబర్ వస్తుంది. ఆ లీఫ్ ఫైబర్ కంట్రోల్ చేసుకుంటే చాలు. సపోటా మంచిదే, బాగా మంచి ఫ్రూట్ కూడా. దాంట్లో ఏం ప్రాబ్లం. పెరీనియల్స్ అన్నీ నీకు నెలల వారీగా పని చేయాల్సిందే అమ్మా. పెరీనియల్ అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు పెరిగాయి, వాటికి ఎప్పుడు చేయాల్సిందే. ఇదే సీజనల్స్ అంటే ఇక ఈ 6 నెలలకి 3 నెలలకు చిల్లీస్ ఉంది, 8 నెలలు పడుతుంది. అలాగే పూలు ఉన్నాయి, బంతి పూలు 2 నెలలకి. అట్లాగే కనకాంబరాలు ఉన్నాయి, అట్లాగే క్యాబేజీ ఉంది, అట్లాగే కాలీఫ్లవర్ ఉంది, అట్లాగే రోజ్ ఉంది, మన గులాబీ ఉంది. గులాబీ 6 నెలలకు, దానికి ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేస్తే కొత్త కొమ్మలు. మల్లె ఉంది, మనకు డిసెంబర్లో దానికి ప్రూనింగ్ చేసి మొత్తం చిక్క చేసి నీళ్ళు ఇస్తే మనకు ఎండాకాలం పూలు వస్తాయి. ఇది అదే ఆయిల్ పామ్ ఉంది. ఆయిల్ పామ్ జూన్లో ఏం చేయాలి, ఒక 5 కేజీల నైట్రోజన్, ఒక 3 కేజీల డిఏపి, ఒక 5 కేజీల పొటాషు ఫెర్టిగేషన్ చేయాలి 1 ఎకరానికి. ఈ ఫెర్టిగేషన్ చేయడం వల్ల 3 సార్లు చేస్తే ఆయిల్ పామ్ మంచిగా వస్తుంది, గిలలు కూడా బాగా వస్తుంది. దాంట్లో మెగ్నీషియం కూడా స్ప్రే చేయాలి, మంచిగా వస్తుంది ఆయిల్ పామ్. ఇప్పుడు ఆయిల్ పామ్ గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తుంది కదా. ఈ పెరీనియల్స్ కి సంబంధించి ఎరువుల యాజమాన్యం అంటే ఏ మనము ఒకటేనమ్మా, ఎరువుల యాజమాన్యం అంటే ఇప్పుడు బత్తాయి నిమ్మ ఉంది, దానికి బహార్ ట్రీట్మెంట్ చేయాలి. బహార్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తాం, హస్తబార్ ఉంది, క్రాప్ ఎప్పుడు అయిపోద్ది, ఆగస్టులో అయిపోద్ది. ఈ బత్తాయిలన్నీ తెంపటం, తెంపినాక 1 నెల రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చినాక నవంబర్ డిసెంబర్లో బహార్ ట్రీట్మెంట్ అంటే తవ్వకం పెడతాం. అంటే చెట్టు వాడిపోవాలి, వాడిపోయినాక ఫెర్టిగేషన్ చేయాలి, అంటే ఎరువులు వేయాలి భూమిలో. ఎరువులు వేసి నీళ్ళు వేసి కొత్త కొమ్మలు వస్తాయి. కొత్త కొమ్మలు వచ్చి దానికి చిగుర్లు వచ్చాయి, చిగుర్లు వచ్చి ముదురుతాయి. ఈ కొమ్మలు ముదిరి పువ్వు కాడి నుంచి కాయ రావడానికి 8 నెలలు పడుతుంది అమ్మా. ఇది బత్తాయి. కొంతమంది ముందే చేసుకుంటారు, అప్పుడు కత్తెర క్రాప్ అంటాం. కత్తెర క్రాప్ అంటే మేలోనే వస్తుంది. ఇందాక కృత్రిమ కార్తె అనగా కత్తెర క్రాప్ యాసంగి పంట. ఒకరోజు యాసంగి పంట, ఒకరోజు వంట అని అంటాం చూడు. ఒక్కోసారి యాసంగి అంటే ఎండాకాలం. ఎండాకాలంలో మనకు అది ప్రకృతి మన చేతిలో ఉండదు కదా, అందుకోసమే అది మనము మే నెలలో వస్తుంది. బాబు సార్, మళ్ళీ సస్యరక్షణ చర్యలు అంటే కంప్లీట్ గా ఇక సస్యరక్షణ చర్య అనేదమ్మా, ఒకటేమో సేంద్రియ ఎరువులు వాడటం, అంటే భూమి ద్వారా సాయిల్ అప్లికేషన్ అంటాం. తాత్కాలిక నివారణ అంటే స్ప్రేయింగ్స్, దీర్ఘకాలిక నివారణ అంటే సాయిల్ అప్లికేషన్. సాయిల్ అప్లికేషను మనము వర్షాకాలమే చేయాలి. సాయిల్ అప్లికేషన్ చేస్తే ఏంటంటే ఏ పురుగులు రాకుండా ఎక్కడైనా అది సాయిల్ నుంచి ప్లాంట్ న్యూట్రియంట్స్ నుంచి మన ఏర్ల నుంచి వస్తుంది కాబట్టి కంట్రోల్ ఈజీ. తాత్కాలిక నివారణ అంటే సపోజ్ మన దగ్గర బూడిద తెగులు ఉంది. ఆ బూడిద తెగులకి ఏంది, సల్ఫర్ స్ప్రే చేస్తాం. స్ప్రే చేస్తాం. తర్వాత క్యాలాక్సిన్ ఉంది, అది స్ప్రే చేస్తాము. కాబట్టి బూడిద తెగులు ఎక్కువగా వస్తుంది. ఇక త్రిప్స్ ఉంది, అదే తామర పురుగులు అంటాం. తామర పురుగులకి ట్రాప్స్ పెట్టాలి. వైట్ ఫ్లైస్కేమో వీటికేమో బ్లూ ట్రాప్, వాటికేమో ఎల్లో ట్రాప్స్. దానికి అట్రాక్ట్ అవుతాయి. కొద్ది గ్రీజు పోసి వేస్తే అట్రాక్ట్ అయిపోతాయి. అది 1 ఎకరానికి 10 పెడితే సరిపోతుంది. చిల్లీస్ అంటారు. చిల్లీస్ ఎప్పుడు చేయాల్సిందే పని. ఆగస్టులో నాటుకుంటారు నారు, ఆగస్టు సెప్టెంబర్ నాటుకుంటాడు. చిల్లీ మన జనవరి నుంచే స్టార్ట్ అయ్యింది కోత, అప్ టు మార్చి దాకా నడుస్తూనే ఉంటుంది చిల్లీస్. అది కమర్షియల్ క్రాప్. పసుపు కూడా కమర్షియల్ క్రాప్. అట్లాగే మామిడి కూడా మంచి, ఇది బత్తాయి కూడా మంచి క్రాప్. ఇప్పుడు కొత్త క్రాప్స్ డ్రాగన్ ఫ్రూట్ వేశారు. డ్రాగన్ ఫ్రూట్ తర్వాత ఇది ఎవరు మన దానిమ్మ కూడా కత్తిరింపులు చేయాలి. ఎలా సార్ దానిమ్మకి సంబంధించి కూడా మంత్లీ వైజ్ గా అంటే ఎలా చెప్తారు? మంత్లీ వైజ్ అంటే దాని ప్రూనింగ్ మనం సెప్టెంబర్ అక్టోబర్లో చేస్తాం. మరి దానిమ్మ కొత్త ఖాతా వస్తుంది, దానికి కాయలు వస్తాయి. దానిమ్మలో ఎక్కువ మనము ఫ్రూట్ ఫ్లై వస్తుంది, అది కంట్రోల్. అదే మచ్చలు అంటాం చూడు, అది రాకుండా మనం స్ప్రే చేసుకోవాలి. అయితే మన దగ్గర కొద్ది క్వాలిటీ దానిమ్మ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం.
దానిమ్మ మంచిది. ఓకే ఇప్పుడు బగువా వెరైటీ ఉంది, మంచి రకం అది. ఓకే ఇప్పుడు ఉద్యానవన శాఖలకు సంబంధించి ఇప్పుడు మనం పండ్లు వీటి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇవి కాకుండా మిగిలినవి ఏవేన్ని కేటగిరీస్ ఉంటాయి సార్ ఇంకా దాంట్లో? ఇప్పుడు మీకు ఏంటంటే మేడం, మొత్తం 21 రకాల కూరగాయలు తినాలి మనిషి. ఓకే 325 గ్రాములు ఉండాలి తినాలి. దాంట్లో మనం ఓన్లీ 9 కూరగాయలు మాత్రమే తింటున్నాం, డెఫిషియట్ ఉన్నాం. ఆ డెఫిషియట్ మనం పండించాలి. ఈవెన్ టమాటాలో కూడా డెఫిషియట్ ఉన్నాం. ఎండాకాలం మనం పండియట్లేదు. ఎండాకాలం ఎందుకు పండియట్లేదు? మనం జనవరిలో నారు పోయాలి, ఫిబ్రవరిలో నాటుకోవాలి. మన వాళ్ళు మార్చిలో నారు పోసి మేలో నాటుకుంటే అది సన్న ఆకులు ఉంటాయి, ఎవాపరేషన్ అయిపోద్ది, ఆకులు ఎండిపోద్ది, పంట పండదు. అప్పుడు ఏం చేయాలి? ఏదైతే ఈ మనం తీగజాతి కూరగాయలు ఉన్నాయో ఏ ఫిబ్రవరిలో పెట్టుకోవాలి. ఏది దోస కానీ, సొర కానీ, కాకర కానీ, మన ఇది దోసకాయ కానీ, బెండకాయ కానీ వేసుకుంటే వస్తూనే ఉంటాయి. ఓకే అంటే కూరగాయలు ఇప్పుడు మనము, నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మరి ఈ సీజనల్ అంటే ఇప్పుడు రబీ సీజన్, ఖరీఫ్ సీజన్ ఇలా ఎందుకు తీసుకుంటున్నాం మీరు అన్నట్టు? ఎందుకంటే చల్లటి కాలంలో చల్లటి ప్రదేశంలో వచ్చే కూరగాయలు ఉన్నాయి. ఏంటి? కోల్ క్రాప్స్ అంటాము, టెంపరేట్ క్రాప్స్ అంటాము, తక్కువ టెంపరేచర్ లో వచ్చాయి. వాటిని క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రాకోలీ, ఇంకా చాలా ఉన్నాయి కదా టెంపరేట్ లో వచ్చాయి. అవి తర్వాత చిక్కుడుకాయలు ఎప్పుడు వేస్తాం మనం? నవంబర్లో వేస్తాం చిక్కుడుకాయలు, ఎక్కువ నవంబర్ అప్పుడు. తర్వాత ఫ్రెంచ్ చిక్కుడు, తర్వాత క్లస్టర్ బీన్స్ కూడా అంటే మనది గోరు చిక్కుడు అంటాం కదా, మనం గోకరకాయ అంటాం కదా, అది కూడా ఎండాకాలం వేసుకుంటే మంచిగా వస్తుంది. అసలు ఎండాకాలం కూరగాయల రేట్లు ఇప్పుడు మండిపోతున్నాయి. ఎండాకాలం ఎందుకు వేయకపోవడానికి కారణమే ఉంటుంది. మనం ఎండాకాలంలో చూసుకుంటే ఏంటంటే అన్ని మార్కెట్లలో చూసుకుంటే కూరగాయల రేట్లు మండిపోతాయి. ఎండాకాలంలో ఈ నీళ్లు ఎక్కువ కావాలమ్మా, నీళ్లు ఎక్కువ కావాలి. అక్కడ నువ్వు వర్షాకాలంలో చెట్టుకు అక్కడ 5 లీటర్లు, ఇక్కడ 5 లీటర్లు ఇస్తే అక్కడ 2 లీటర్లు ఇచ్చినా సరిపోద్ది, వర్షాకాలం కానీ చలికాలం కానీ. ఎందుకంటే ఎవాపరేషన్ ఎక్కువ ఉండదు. కానీ ఇక్కడ ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది కదా, సాయిల్ ఎవాపరేషన్, ఆకుల ద్వారా బాస్పో ట్రాన్స్పిరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, నీళ్లు ఉండాలి కదా. అది లేకపోవటం వల్ల కూరగాయలు వేయట్లే. ఎక్కడి నుంచో వేరే మదనపల్లి, వేరే రాష్ట్రం నుంచి వస్తుంది, అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు అన్ని మిక్స్డ్ పంటలు వేయాలని నేను సూచిస్తున్నా. కూరగాయలు వేయాలి, వేయకూడదని కాదు. కాబట్టి సమయం తెలియక జనవరిలో నారు పోసుకొని ఫిబ్రవరిలో వేసుకోవాలని చెప్తున్నాను. సింపుల్ మెథడ్ ఇది. అంటే సమయానుసారం వేయకపోవడానికి కారణం ఏంటి మీరేమంటారు? ఎందుకు ఆ నెలలో వేయాల్సింది కాకుండా ఆ ముందు నెలలో వేయడం? ఇంట్రెస్ట్ ఉండాలి కదా. వరి ఈజీ క్రాప్ అయిపోయిందిగా, నాటేయ లేజీ క్రాప్ అని కూడా అంటుంటారు కదా. అదే లేజీ క్రాప్ అంటే రైతులు ఇష్టపడరు. క్రాప్ కాదని కాదు. ఇప్పుడు మీరు పార్బాయిల్డ్ వాళ్ళు ఎండాకాలం మన రబీలో వచ్చిన ప్యాడీ ఎందుకు కొన్నారు చెప్పు? కటింగ్ అయింది. కటింగ్ ఎందుకు అయితే? ఎండ ముదురుతుంది, ఎండ ముదిరితే గింజ సరిగా కాదు. అదే కదా మరి. అదే వర్షాకాలం అంతే మరి. అందుకే ఒక యాసంగి పంట ఒక నాటిన వంట అంటాం చూడు. అందుకే వాళ్ళు కొనట్లే మిల్లర్స్. మరి అంటే ఏంది? టెంపరేచర్ ముదరటం వల్ల ఇది ఉంది. ఎర్లీగా వేయలేరు. డిసెంబర్ కల్లా ఇది రబీ వస్తుంది, వేస్తే వీళ్ళు వరి మనము జనవరిలో వేయాలి. మేడం ఇక్కడ హార్టికల్చర్ క్రాప్స్ అనేది చాలా కమర్షియల్, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి వస్తుంది. దానికి చేయాలనేది రైతు మనసులో పెట్టుకొని చేస్తే ఇన్కమే. ఇన్కమ్ లేదని కాదు. ఎండాకాలం పండిస్తే ఇవాళ టమాటా 100 రూపాయలండి కేజీ, కానీ రైతుకు చేరేది 20 రూపాయలే. నడి మధ్యన వాళ్ళకి వస్తున్నాయి. కాబట్టి రైతే ఇక్కడ వ్యవసాయం అన్నా అంటే ఖర్చు పెడుతుంది కాబట్టి అతనే వచ్చి అమ్ముకుంటే ఇంకా బాగుంటుంది. అది విషయం ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం అది అన్నట్టు. సో అంటే వ్యవసాయం కరెక్ట్ గా చేస్తే కంప్లీట్ గా లాభసాటిగానే ఉంటదని మీరు అంటారు. అంటే ఒక సీజన్ కాలానుగుణంగా చేయాలంటున్నా. కాలానుగుణంగా మోనో క్రాప్ కాకుండా మిక్స్డ్ క్రాప్, ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం ఉండాలి. కోళ్ళు పెంచుకోవాలి, బర్రెలు ఉండాలి, తర్వాత మిక్స్డ్ క్రాప్స్ ఉండాలి. మిక్స్డ్ క్రాప్స్ లేనిది మనం లాభదాయకం కాదు. సింగిల్ క్రాప్ వేసి ఇన్కమ్ అంటే
ఇప్పుడు వ్యాపారస్తుడు అన్ని సామాన్లు తెచ్చుకొని పెట్టుకుంటాడే ఒక సామాన్ మీదనే బిజినెస్ చేస్తాడా? ఒక పంచదార అమ్ముకుంటే బాగుపడతారా? రైట్, అన్ని తెచ్చుకుంటేనే అవుతుంది కంపల్సరీ. మీరు చెప్పండి. కంపల్సరీ అన్ని అంటే మీరు అన్నట్టు మిశ్రమ పంటలు వేయాలన్నప్పుడు ఉద్యానవన పంటలకు సంబంధించి మిశ్రమంగా ఏమేమి వేయచ్చు అంటే వేడి తర్వాత కూరగాయలు కూడా వేయచ్చు. ఒక 5 వరుసలు టమాటా, ఒక 5-6 వరుసలు వంకాయ, ఒక 5-6 వరుసలు గోరుచిక్కుడు అని వేసుకోవచ్చు. ఓకే, 5 గుంటలు వేసుకో, ఏమైతుంది? ఇప్పుడు ఎన్ని 5 గుంటలు అయితే 40 గుంటలు, 8 5 గుంటలుగా 8 క్రాప్లు వేసుకో. ఓకే, 8కి గిరాకీ వస్తుంది కదా. గతంలో అట్లాగే చేసేవారు సార్? అంటే మన అమ్మమ్మలు ఆ టైంలో వ్యవసాయం అనేది మిక్స్డ్ గా అంటే ఎట్లా చేసేవారు? వాళ్ళు ఎట్లా చేసేది, ఇంటికాడ సొరపాదులు వేసుకునేది, బీరపాదులు వేసుకునేది, అట్లా చేసుకునేది. తర్వాత ఊళ్ళో ఒకళ్ళు ఇద్దరు ఎండాకాలం వంకాయలు కానీ బెండకాయలు కానీ అవి వేసుకునేది. తర్వాత ఈ సొరకాయలు బీరకాయలు అవి వేసుకునేది. అది ఊరందరూ కొనుక్కునేది. ఒక 10 మంది 15 మంది మాత్రమే వేసేది. ఊర్లలోనే వ్యవసాయం ఉండేది. నేను చూసిన ఊర్లలోనే చేసుకునేది, ఊర్లలోనే అమ్ముకునేది కూరగాయలు. ఇప్పుడు ఊర్లలో అన్ని కెనాలు వచ్చినాక కూరగాయలు వేసేది ఆడిది, అన్ని వరి పంటలు. అందరికి మూటలు, సైకిల్ మూటలు పోవటం, టౌన్ పోవటం, కూరగాయలు కొనుక్కొని రావటం. ఇప్పుడు కాదు సార్, ఇట్లా వరి వేస్తూ పోతూ ఉంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు దాదాపు క్రాప్ డైవర్సిఫికేషన్ కావాలి మేడం, క్రాప్ డైవర్సిఫికేషన్ కావాలి. ఇప్పుడు అది ఒకే పంట వేసుకోకపోవడం వల్ల యాజ్ ఏ మీకున్న ఎక్స్పీరియన్స్ యాజ్ జాయింట్ డైరెక్టర్ చెప్పండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆ తర్వాత ఆ మట్టిలో ఇంకా వేరే పంటలు పండాలంటే మిశ్రమ కాప్స్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ మార్చుకోవాలనుకున్నటువంటి రైతు మిత్రులు కూడా ఎట్లా ఉంటుంది అది పరిస్థితి అంతా కూడా? మార్చుకోవచ్చు. ఇప్పుడు క్రాప్ డైవర్సిఫికేషన్ గురించే కదా ఆయిల్ పామ్ ఎంకరేజ్ చేసేది. లేకుంటే క్రాప్ కూరగాయలు వేయాలని క్రాప్ డైవర్సిఫికేషన్ కోసమే కదా. కందులు వేయాలి, పెసలు, అందరు కందులు పెసలు అవన్నీ తగ్గిపోయినాయి కదా. కొంత మన అక్కడ సోయాబీన్ వేస్తున్నారు, ఎక్కడ మన ఆదిలాబాద్లో అది బాగానే వస్తుంది. మొక్కజొన్న వేస్తున్నారు, పర్వాలేదు. అట్లాగే కూరగాయలు కూడా హ్యాబిట్ పెరగాలి, ఇప్పుడు పెంచాలనే మా ఉద్దేశం కూడా. ఎందుకంటే మనం డెఫిషియట్లో ఉన్నాం. తెలంగాణ పాపులేషన్ సరిపడాన్ని కూరగాయలు లేవు. మనకు 36 లక్షల మెట్రిక్ టన్నులు కావాలి. హైదరాబాద్కే నెలకు 30,000 టన్నులు కావాలి. అంటే నెలకు 1,00,000 టన్నులు కావాలి. 12 లక్షలు 13 లక్షల టన్నులు కావాలి. మరి ఆడ హైదరాబాద్లో పండుతాయా? పండవు కదా. బెంగళూరు నుంచో రాజస్థాన్ నుంచి కూడా కూరగాయలు వస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వస్తుంది, ఆంధ్ర నుంచి వస్తుంది, అంతటా వస్తుంది. మనం అలవాటు చేయాలి. కూరగాయలు వేయటం అనేది మనసులో పడాలి, వేయాలి. ఎందుకంటే ఎక్కడో మదనపల్లి నుంచి టమాటా అక్కడ ఒక రోజు ముందుకు వస్తాడు, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చేసరికి ఇంకో రోజు పడుతుంది. ఇక్కడ నుంచి ఖమ్మం పోయేసరికి ఇంకో రోజు, మళ్ళీ రిటైలర్ పోయి ఊళ్ళో అమ్మేసరికి ఇంకో రోజు. అంటే 4 రోజులు టమాటా తింటున్నాం మనం. అంటే అప్పటికి దానికి న్యూట్రియంట్ లాస్ అయిపోద్దిగా, కొంత వాల్యూ పోతుందిగా, న్యూట్రియంట్ పోషకాలు పోతాయిగా. అదే మన దగ్గర ఉందనుకో 2వ రోజే తినొచ్చు కదా. ఇది గ్రహించాలి రైతు మిత్రులు. ఇప్పుడు నేను చెప్పిన ఎనాలిసిస్, పక్క రాష్ట్రాల నుంచి మనం కూరగాయలు తెచ్చుకుంటున్నాము. ఆ కూరగాయలు ఎక్కడో పలాని స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి ఇంకో టౌన్కి పోయి, ఆ టౌన్ నుంచి ఇంకో మన కాన్స్టిట్యున్సీలో పోయి, మళ్ళీ రిటైలర్ నుంచి కన్జ్యూమర్ పోయేసరికి 3 రోజులు పడుతుంది. అప్పటికి దాంట్లో పోషకాలు ఉన్నాయి, తగ్గిపోతున్నాయి, పోషక విలువలు తగ్గిపోతున్నాయి. అదే మన దగ్గర ఆ కూరగాయలు పండియటం వల్ల 2వ రోజే మనకు చేరటం వల్ల పోషకాలు పండుతుంది, మనం కొద్దిగా హెల్తీగా ఉంటాం. బ్యాలెన్స్ న్యూట్రియంట్ అనేది అవసరం ఉంటుంది. 325 గ్రాములు తినాలి కూరగాయలు. మరి ఉల్లి ఉంది, ఉల్లి కూడా మన దగ్గర తక్కువ ఉంది. అలాగే ఆలుగడ్డ ఉంది, ఆలుగడ్డ మన వాళ్ళు వేయట్లే. ఖరీఫ్లో ఉల్లి ఇప్పుడు ఈ నెలలో నారు పోసుకొని ఆగస్టులో మనం ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు. అట్లాగే మనం ఆలుగడ్డ నెక్స్ట్ రబీలో ఆలుగడ్డ స్టార్ట్ అయింది. ఆలుగడ్డ కూడా మన దగ్గర అసలే లేదు, మొత్తం డెఫిసిట్. మొత్తం హిమాచల్ ప్రదేశ్ నుంచి అక్కడ స్టోరేజ్లో ఉంచిన దాచినవన్నీ అవి తీసుకొని ఇక్కడ మన కోల్డ్ స్టోరేజ్లో కూడా దాచుకుంటున్నారు వాళ్ళు. ఈవెన్ సంత్రా కూడా నాగ్పూర్ నుంచి వచ్చిన సంత్రా ఇక్కడ దాచుకొని కోల్డ్ స్టోరేజ్ దాచుకొని మనకు అమ్ముతున్నారు. మరి మన కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు కిరాయికి తీసుకొని ఉంచుకొని చేసుకుంటున్నారు. మనమే ఇక్కడ ఆలుగడ్డ పండిద్దాం, మనమే ఇక్కడ అల్లం పండిద్దాం, మనమే ఇక్కడ ఎల్లిపాయలు పండిద్దాం, మనమే ఇక్కడ ఇది వామ పండిద్దాం. అది సీడ్ స్పైసెస్ వామ కూడా పండియవచ్చు. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు చెప్పడానికి కారణం ఏంటంటే మన దగ్గర మన రాష్ట్రంలో అన్ని పంటలు ఉండాలనేది.
ఓకే. మన దగ్గర భూములు కూడా మంచి, మన రైతులు చేయలేరని ఏం కాదు, చేయగలుగుతారు. చేయలేని అంత కష్టతరమైన పని ఏం లేదండి. ఓకే. సరే, ఇప్పుడు మీరు అన్న పంటలన్నీ పండించడానికి మన తెలంగాణలో భూములు సరిపోతాయంటే ఆ భూములన్నీ కరెక్ట్ గా ఉన్నాయా అంటే ఆ పంటకు మన తెలంగాణలో ఉన్న వైశాల్యంలో 54% ఎర్ర చక్క నేలమ్మా. ఓకే. తర్వాత బీసీ సాయిల్స్, తర్వాత మన ఏమంటారు చెల్కా సాయిల్స్. చెల్కా సాయిల్స్ కూడా సూటబుల్. బీసీ సాయిల్స్ ఒక 20% ఉన్నాయి, మంచి సాయిల్స్ అవి కూడా. ఓకే. ఈ చెల్కా సాయిల్స్ ఉన్నాయి. భూములు మంచిగా షూటబులే, దాంట్లో ఏం లేదు. అప్పుడు డ్రాగన్ ఫ్రూట్ పండుతుందో లేదో అని కూడా ఇవాళ 1500 ఎకరాలకు వచ్చింది. ఓకే. వామ గురించి చెప్పండి సార్. వామ ఒకవేళ మన దగ్గర ప్రిడామినెంట్ క్రాప్ కాదు, అక్కడక్కడ మన సంగారెడ్డి, జహీరాబాద్ లో చేస్తున్నారు. కానీ వామ సీడ్ స్పైసెస్ ఉంది. ఇప్పుడు ఆల్ ఇండియా స్టేట్ కోఆర్డినేటెడ్ ప్రాజెక్ట్ ఫర్ సీడ్ స్పైసెస్ అని అజ్మీర్లో ఉంది, రాజస్థాన్లో. అక్కడ నేను పోయాను. అక్కడ సోమ్ పండిస్తురు, జీలకర్ర పండిస్తురు, వామ పండిస్తురు, మన గసగసాలా పండిస్తున్నారు, అన్ని పండిస్తున్నారు. ఇప్పుడు మీరు కేరళ పోతే అన్ని ఉంటాయి, అక్కడ మిరియాలు ఉంటాయి, ఆవాలు కూడా పండిస్తారు. ఆవాలు మన దగ్గర కూడా పండియవచ్చు, మెంతులు పండియవచ్చు. ఏది కాదు, మెంతులు కూడా పండొచ్చు. కొత్తిమీర, ధనియాలంటే ఇప్పుడు ధనియాల సీజన్, రబ్బీలో ధనియాలు వేసుకోవచ్చు. ఆల్ సీడ్ స్పైసెస్ రబీయే. మన జీలకర్ర కానీ, వామ కానీ, ధనియాలు కానీ, అల్లం కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. ఓకే. సరే, అవేర్నెస్ ఎంతవరకు ఉంది అంటే ఉద్యానవన పంటలకు సంబంధించి మనం ఎంతవరకు సాగు చేస్తున్నాం? అంటే ఇప్పుడు జీలకర్ర మనం వాడేది పసుపు ఉంది, మనిషికి రోజుకు 1.7 గ్రామ్ కావాలి, నెలకు 45 గ్రాములు. అది కొంటే వస్తుంది కదా. అది ఒక నెగ్లిజెన్స్. మనం వ్యాపారస్తులుగా మారాలి, ఇది కావాలనేది ఒకటి ఉండాలి. తర్వాత జీలకర్ర ఉంది, జీలకర్ర కూడా దొరుకుతుంది కానీ కాస్ట్లీ. మరి జీలకర్ర అందరూ వాడట్లే కదా, సిటీలోనే వాడుతారు. మరి పల్లెటూళ్ళు వాడుతారో లేదో తెలియదు. ఉల్లిగడ్డ ఉంది, ఉల్లిగడ్డ ఎంత దొరికితే అంత వాడుతున్నారు. 25 గ్రాములు తినాలి. కానీ ఉల్లిగడ్డ మనమే పండిస్తే మనకే చీప్గా దొరుకుతుంది కదా, మన డబ్బు బయటికి పోదు కదా. 4600 కోట్లు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం వెజిటేబుల్స్. 4600 రూపాయల కోట్ల వెజిటేబుల్స్. నియర్లీ 20, దాదాపు 60%. ఎప్పటి నుంచి? అక్టోబర్ నుంచి జనవరి వరకు మొత్తం బయట స్టేట్ నుంచి వస్తున్నాయి. ఓన్లీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మన దగ్గర, అది కూడా 40%, 50% వస్తుంది. మహారాష్ట్ర నుంచి వస్తుంది, కర్ణాటక వస్తుంది, ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఈవెన్ రాజస్థాన్ నుంచి వస్తుంది, ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది, అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. వస్తున్నాయంటే ఇక్కడ బోయినపల్లి పెద్ద మార్కెట్ ఉంది, నైట్ తీసుకొస్తాడు, హోల్సేల్లో అమ్ముతాడు. అక్కడ కమిషన్ ఏజెంట్ ఉంటాడు, అక్కడ ఈయన ట్రేడర్ ఉంటాడు. అతను ఏం చేసుకుంటాడు, తీసుకొని వీళ్ళకి ఇస్తాడు హోల్సేల్. ఇక్కడ ఖమ్మము, నల్గొండ అట్లా హోల్సేల్ తీసిపోదు. ఇప్పుడు అక్కడ కూరగాయల మార్కెట్లో, అంగట్లో అమ్మేటోళ్ళు ఏమంటే, యాడ్ నుంచి తెచ్చిన కూరగాయలు అంటే ఎన్టీఆర్ మార్కెట్, యాడ్ నుంచి తెచ్చిన కూరగాయలు అంటే బోయినపల్లి. మరి బోయినపల్లిలో వచ్చేది ఎంత మన రాష్ట్రం నుంచి? 40%. సో కూరగాయల సాగులో మనం ఈ లెక్కన మీరు అన్నదాని ప్రకారం చూసుకుంటే చాలా వెనుకబడి ఉన్నాం. ఏ రాష్ట్రాలు? ఒకప్పుడు 3,50,000 ఎకరాలు ఉండేదమ్మా, ఇప్పుడు 1,30,000 ఎకరాలకి వచ్చింది. అంటే మిగతా అంతా వరి, పత్తి, మొక్కజొన్న అటువైపు వరి ఎక్కువైంది. మరి ఎక్కువైంది. ఇప్పుడు అదే నీళ్ళు ఎక్కువ ఉంటే వరి వేయాలనే రూల్ లేదమ్మా. నీళ్ళు అనేది అది వాటర్ లెవింగ్ క్రాప్ అది. కానీ మాయిశ్చర్ కావాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి ఎప్పుడు నీళ్లు పెడితే పచ్చిమిర్చి ఉంటుందా? ఆరుదల ఉంటేనే పచ్చిమిర్చి వస్తుంది. ఆ నీళ్లు పెట్టి లాస్ట్ పండిస్తే అదే ఎండుమిర్చి. కంటిన్యూస్ గా పెడుతుంటే అది ఎండుమిర్చిగా మారుతుంది. మనం అప్పుడప్పుడు తడి మామూలుగా ఉంటే అది మళ్ళీ అరటి గెల్లలు చెప్పాము కదా, అరటి గెల్లలు కింద పడిపోకుండా ఎర్తింగ్ అప్ చేయాలి, అంటే మట్టి తోయాలి పడిపోకుండా చెట్లు. మరి ఇవన్నీ పనులు చేస్తేనే తప్ప తెలుసు కానీ అసలు యాక్టివిటీస్ ఎందుకు అనుకున్నారు? వ్యవసాయ పనులని ఎందుకు అంటున్నారు? చేస్తేనే యాక్టివిటీస్, చేయకుండా యాక్టివిటీస్ ఎలా అంటాము? ఇప్పుడు ఒక క్యాలెండరు, కార్తెలు వెనకట
అశ్విని కార్తీ, భరణి కార్తీ, రోహిణి కార్తీ, మృగశిర కార్తీ, అశ్లేష కార్తీ, స్వాతి కార్తీ, విశాఖ కార్తీ. ఎందుకు పెట్టారు ఈ కార్తీలు? ఎక్కడ మే నుంచి మొదలుపెట్టి మళ్ళీ మార్చి దాకా పెట్టారు కార్తీలు. అంటే ఉగాది నుంచి మళ్ళీ ఉగాది దాకా పెట్టారు. ఎందుకు? వాళ్ళ అనుభవాలతో పెట్టారు. ఈ కార్తీలు ఈ పనులు చేస్తే మనకు పంట దిగుబడి వస్తుంది అనేది నిర్ణయించారు. అదే ఫాలో కావాలి. వ్యవసాయ పంచాంగం చేస్తున్నారు. దేనికి ఆరోగ్యానికి పంచాంగం ఉందా? ఉద్యాన పంచాంగం ఎందుకు ఇస్తున్నారు? హెల్త్కు పంచాంగం ఉందా? లేదు కదా. వేరే దేనికి లేదు కదా పంచాంగం. ఇప్పుడు ఇండస్ట్రీకి పంచాంగం లేదుగా. మరి మనకు పంచాంగం ఎందుకు ఇచ్చారు? ఈ ఈ పీరియడ్లో ఈ కాలంలో పని చేయాలని కదా పంచాంగం ఇచ్చింది. మరి ఆ పంచాంగం ఫాలో కాకపోతే పంచాంగం అనలేముగా. ఏమంటారు మీరు? తప్పకుండా సార్. బాబు సార్ చాలా మీరు పంచాంగం మరి ఎప్పుడో ఒకసారి చూస్తున్నట్టు గుర్తు, కానీ అంటే యాక్చువల్ గా దాని గురించి కూడా ఇంకా చాలా అవేర్నెస్ మీలాంటి వాళ్ళు ఇంకా పంచాంగం చదవాలమ్మా, చెప్పాలి కూడా, ఓన్ గా చెప్పాలి. తప్పకుండా సార్, నేను కూడా ట్రై చేస్తాను. అందులో ఏముంది ఏంటో ఇస్తాం. వ్యవసాయం మా ఉద్యాన పంచాంగం రేపు ఆఫీస్కి వచ్చినప్పుడు ఇస్తాం. తప్పకుండా సార్. చూస్తే మీరు 10 మందికి చెప్తారుగా. ఎన్నో టీవీలో పని చేస్తారు, అక్కడ పని చేస్తారు. ఈ వ్యవసాయ పంచాంగం కొద్దిగా మినిమం చెప్తే ఇది పడుతుంది. మనకెందుకు అనుకుంటే ఎట్లా? తప్పకుండా సార్. సార్ ఫైనల్ గా ఒక్కసారి ఇప్పుడు మనము దాదాపు ఏ పంటలు ఏ నెలలో ఏం వేయాలి ఏంటి మన తెలుగు మాసాల ప్రకారం ఏం చేయాలో చెప్పారు కూడా సార్. ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి సార్ రైతు మిత్రులకి. కన్క్లూజన్ రైతు సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు వ్యవసాయమే ప్రధాన పంటగా ఎంచుకోండి. మిక్స్డ్ వ్యవసాయము చేయాలి. దాంట్లో కష్టతరమైన పని ఏం లేదు. భయపడవద్దు. వ్యాపారస్తుడు భయపడడు, మరి ఇండస్ట్రియలిస్టు భయపడడు, కాంట్రాక్టర్ భయపడడు. మనం ఎందుకు భయపడాలి? మనకు కూడా ఒక కాలము నిర్ణయించారు. ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఒక కాలం నిర్ణయించారు. వ్యాపారస్తులు కూడా ఒక కాలం నిర్ణయించారు. ఈ వస్తువుని ఇక్కడ కొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ వస్తువు ఫలాని రోజుకి అమ్ముడు పోయి నాకు లాభం వస్తుంది అనుకుంటారు. మనం కూడా అంతే. మనసులో లాభం వస్తుంది అనుకునే హయ్యర్ లెవెల్ కనెక్టివిటీ అయ్యే వ్యవసాయం చేయాలి. కానీ ఇది పండించిన నేను పంట అప్పుడు నష్టమైంది, ఇప్పుడు నష్టమైంది, ఏదో ఒక రకంగా మనము ఈ 3 సీజన్లో పండించిన పంటల మీద క్యాలిక్యులేట్ చేసి లాభ నష్టాలు లెక్క వేయాలి. కానీ ప్రతి సీజన్కి మీరు లాభ నష్టాలు లెక్క వేసుకుంటూ పోతే ఎన్నిక్కిపోతాము. ప్రతి సీజన్కి లాభ నష్టాలు కనుక వర్కౌట్ చేస్తే ఎన్నిక్కిపోతాము. తర్వాత మోనో క్రాప్ అనేది, సింగిల్ క్రాప్ అనేది వేయకూడదు. మిక్స్డ్ క్రాప్ వేయాలి. ఎంత మనం భూములు ఉన్నా కూడా ఎవరికైనా లీజుకి ఇచ్చినా కూడా 3-4 క్రాపులు కలిపి కూరగాయలు వేసుకోమనాలి. చిల్లీస్ ఓకే కమర్షియల్ క్రాప్, కానీ పంట మార్పిడి చేయాలి. ఈ సంవత్సరం వేసిన ప్లేస్లో చిల్లీస్ని నెక్స్ట్ ఇయర్ వేయకూడదు. అంటే దాంట్లో ఉన్న పురుగులు, దానికి ఆశించిన పురుగులు మళ్ళీ ఆశించడానికి ఉన్నాయి. ఎండాకాలం మనము దుక్కులు దున్నుకోవాలి. ఎందుకంటే ఎండాకాలం దుక్కులు దున్నడం వల్ల భూమి ద్వారా వచ్చే పురుగులు చనిపోతాయి. రోగాలు 4 రకాలు: భూమి ద్వారా వచ్చే రోగాలు, నీళ్ళ ద్వారా వచ్చే రోగాలు, గాలి ద్వారా వచ్చే రోగాలు, ఇత్తనాల ద్వారా వచ్చే రోగాలు. ఇత్తనాలు కనుక బాగా లేకపోతే, ఇప్పుడు మనం డ్యాంపింగ్ ఆఫ్ అంటాం, అది ఇత్తనాల ద్వారానే వస్తుంది. కాబట్టి కొన్ని మనం విత్తనాలు కొనేటప్పుడు కూడా లొట్ట ఇత్తనాలు తీసుకోవద్దు. మంచి ఇత్తనాలు వయబిలిటీ అంటే మొలకెత్తే శాతము 75% ఉన్న వాటినే తీసుకోవాలి. ఆ లేబుల్ మీద ఉంటుంది ట్రూత్ఫుల్ లేబుల్ అని. అది చూసి జర్మినేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది చూసేసి తీసుకోవాలి. తర్వాత మనము నారు కొనుక్కునేటప్పుడు ఆ నారులో ఎల్లోయింగ్ అంటే ఎల్లో కలర్ ఆకులు ఉన్నాయి, అది లీచింగ్ అయింది, అది ఎల్లోయింగ్ అంటే ఫర్దర్ గ్రోత్ ఉండదు. అలాంటి నారు మీరు తీసుకోవద్దు. మంచిగా ఉన్న నారే, హెల్తీగా ఉన్న నారే తీసుకోవాలి. తర్వాత మనం యాక్టివిటీస్ చేసేటప్పుడు మనము చెట్టుని చూస్తే మామిడి చెట్టు కానీ, మన బతాయి చెట్టు కానీ, నిమ్మ చెట్టు కానీ చూస్తే మనకు కనబడుతుంది ఇది కాత కాస్తుందా, ఇది కాయదా అని మనం కొద్దిగా మనసు పెడితే అది కనబడుతుంది. మీకు నేలబారిన కొమ్మలు, అడ్డదిడ్డ కొమ్మలు, పీల కొమ్మలు అంటే సన్నగా ఉంటాయి, అవి గట్టిగా నిలబడవు,
అవి కాతగాయవు, మనకు పూత బుయ్యదు, కాత అయ్యేది ఏముందు. ఆ కొమ్మలు ఎందుకు మనకు? ఎస్ సార్. ఆ కొమ్మలు మనకు ఎందుకు? ఎస్. మనం చదివిన పుస్తకాల్లో మనకు పనికి వచ్చే పుస్తకాలే ఉంచుకుంటాం, పనికి రాని పుస్తకాలు ఉంచుకోం, పక్కన పడేస్తాము. మనకు పనికి వచ్చే కొమ్మలు ఏవి ఉంటాయో వాటినే ఉంచుకోవాలి, హెల్దీగా ఉన్న వాటిని. తత్తిమే వాటిని కత్తిరింపులు చేయాలి. ఎస్. అన్నెసర్లీ ఆ బరువు మోయటం వల్ల చెట్టుకు దిగుబడి నివ్వదు. 1,00,000 పూలకు 100 కాయలు మాత్రమే మామిడిలో, ద్విలింగ పుష్పాలు అన్నీ రావు. ఇది మామిడి. ఇక బొప్పాయికి వస్తే సార్, బొప్పాయికి వస్తే మనము బొప్పాయిలో కూడా హెల్దీ ప్లాంట్స్ ఉంచుకోవాలి. వైరస్ ఉంటుంది, వైరస్ ఉన్న ఆకులు తీసేయాలి. తర్వాత ఇప్పుడు హైబ్రిడ్స్ ఉన్నాయి కాబట్టి మంచి నారు ఉన్న మొక్కని నాటుకోవాలి. మనం జనరల్గా కొద్దిగా నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు లీచింగ్ అయిపోద్ది. నీళ్లు ఈ వర్షాలు అయిపోయినా, ఒకవేళ వర్షాలు పడ్డా కూడా ఆ వర్షాలు తీసేసి మంచి మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని నాటుకున్న 8 నెలలకు కాతకు వస్తుంది. ఆ కాత తీసుకొని మళ్ళీ రాటూన్ క్రాప్ కూడా వస్తుంది, అది కూడా తీసుకునే. ఈవెన్ బనానాలో కూడా అంతే. బనానాలో ఎట్టింగపు నల్లరేగడి భూమి అయితే బాగుంటుంది, పడిపోదు. ఇప్పుడు కాటన్ కానీ చిల్లీస్ కానీ, చిల్లీస్ కూడా నల్లరేగడి భూమిలో వేస్తాము, ఎందుకంటే పడిపోదు. ఎర్ర చెక్క నేల, తేలికపాటి నేలలో వస్తే ఆ చెట్టు అక్కడ ఆగదు, అది పడిపోతుంది. ఈవెన్ కాటన్ కూడా నల్లరేగడి భూమిలో వేయాలి. ఎర్ర చెక్క నేలలో వేయటం, ఎర్ర చెక్క నేలలో కూరగాయలు వేయాలి. కూరగాయలు వేసే భూమిలో ఏమో మనము కాటన్ వేస్తున్నాం, కాటన్ వేసే భూమిలో ఏమో కూరగాయలు వేస్తున్నాం. ఎస్ బాబు సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా మేడం? అవును సార్, మన కేటాయించినటువంటి టైం అయితే అయిపోయింది. మనం నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ ఇంకా విషయం గురించి క్లియర్ గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అండ్ రైతు మిత్రులారా, విన్నారు కదా ఉద్యానవన పంటలకు సంబంధించి మనము జనవరి, ఫిబ్రవరి అంటూ ఏదైతే ఇంగ్లీష్ మాసాలు ఉన్నాయో వీటిని ఫాలో అవుతూ వెళ్తున్నాం. అలా కాకుండా మన తెలుగు మాసాల ప్రకారము గతంలో మన పూర్వీకులు ఎలా చేశారో ఆ వ్యవసాయ విధానాలన్నీ కూడా మరొకసారి తీసుకొని దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించగలమని చెప్పేసి బాబు సార్ చెప్పారు. ఇవన్నీ కూడా మీరు పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.